హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. పల్లవులు రెండవ భాగం ఇప్పుడు చూస్తాం. మొదటి భాగంలో చాలా ఎక్కువ తమిళ్ వర్డ్స్, తమిళ్ నేమ్స్ వచ్చి కొంచెం నోరు పలకడమే కష్టమైంది, మీకు కూడా గుర్తుపట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ ఈ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా మంచి కొత్త విషయాలన్నీ మనము సెకండ్ పార్ట్లో తెలుసుకుంటాము. ఈ అగ్రికల్చర్ ఎకానమీ గురించి మనం అక్కడ సొసైటీ, లాంగ్వేజ్, లిటరేచర్ తెలుసుకున్నాం ఫస్ట్ పార్ట్లో, పొలిటికల్. ఇప్పుడేమో ఎకానమీ గురించి వస్తే దీంట్లో అగ్రికల్చర్, వ్యవసాయం, ఎప్పుడైనా కానీ వ్యవసాయ ఆధారంగానే ఉంటాయి ఈ రాజ్యాలన్నీ పాతకాలంలోటివి. సో వాటిల్లో రెండు భాగాలుగా నేను వ్యవసాయం గురించి చెప్తాను. ఒకటి, ఆ కల్టివబుల్ ల్యాండ్ని పెంచారు, ఎక్కువ ప్రదేశంలో, ఎక్కువ ప్రాంతంలో వ్యవసాయం చేయడము, అది ఫస్ట్ స్టేజెస్లో అలా ఉండేదన్నమాట. ఇప్పుడు మనకు కొత్తగా చేయడానికి ఏమీ లేదు, ఉన్న దాంట్లో ఎక్కువ పండించాలి కదా. అప్పుడు ఎక్స్టెంట్ ఆఫ్ కల్టివబుల్ ల్యాండ్ పెంచారు. యారిడ్ ల్యాండ్స్ని కల్టివేట్ చేయడము, బంజరు భూములన్నింటిలో దున్నుకోవడము, కల్టివేట్ చేయడం మొదలుపెట్టారు. సో బ్రహ్మదేయ ల్యాండ్స్ ఇవన్నీ బ్రాహ్మణులకి గిఫ్ట్స్గా ఇచ్చారనమాట రాజులు. దానికి ట్యాక్సులు కూడా కలెక్ట్ చేయలేదు, కాబట్టి అక్కడ మళ్ళా అగ్రికల్చర్ డెవలప్ అయింది. సో ఇంకా టెంపుల్స్కి కూడా ఇచ్చారనమాట దేవదానాలు. సో ఇన్ని రకాలుగా వాళ్ళు ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, వాటికి కల్టివబుల్ ల్యాండ్స్లోకి కన్వర్ట్ చేయడము, ఫారెస్ట్లు క్లియర్ చేయడము, ఇవన్నీ కూడా చేయడం ద్వారా కల్టివబుల్ ల్యాండ్ పెంచారు. తర్వాత ఇరిగేషన్ కూడా పెంచారనమాట. అంటే ఊరికే ల్యాండ్ ఉంటే అట్లా నీళ్ళు ఉంటేనే కదా వ్యవసాయము, కాబట్టి ఇరిగేషనల్ ట్యాంక్స్ చేశారనమాట వాళ్ళు. మహేంద్రవర్మ మామండూర్ ట్యాంక్, సో కొన్ని ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. మామండూర్ పెద్ద చెరువు, తటాకాలు అనొచ్చు వీటిల్ని. చిత్రమేఘ తటాకం దాని పేరు, మామండూర్ ట్యాంక్ పేరు చిత్రమేఘ తటాకం. అట్లాంటిది పెట్టడం ద్వారా కొన్ని వేల ఎకరాలకి ఇరిగేషన్ వాటర్ సప్లై చేయడం అనేది జరిగింది. సో ఈ రకంగా అగ్రికల్చర్ని డెవలప్ చేశారు. ఇంకా ఇండస్ట్రీస్ విషయానికి వస్తే పరిశ్రమలు ఏమున్నాయి అంటే క్రాఫ్ట్స్ గురించి చెప్పుకోవాలి. సో పాటరీ, కార్పెంటరీ, ఐవరీ వర్క్స్, స్టోన్ కటింగ్, వీవింగ్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటివి. సో ఇప్పటికి కూడా సో ఈ ఏనుగులు ఎక్కువ ఆ ప్రాంతంలో దొరుకుతాయి కాబట్టి వాటి దంతాల నుంచి ఐవరీ వర్క్స్ చాలా ఫేమస్ అన్నమాట ఆ కాలంలో. ఇప్పటికి కూడా అడవి దొంగ వీరప్పను వీళ్ళంతా కూడా ఈ ఐవరీ కోసమే ఏనుగుల్ని చంపేటోళ్ళు. సో కాటన్ క్లాత్స్ ఇవన్నీ కూడా చైనాకి, బాబిలోనియాకి, ఈజిప్ట్కి ఇక్కడంతా కూడా వెళ్ళేటివి, ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు. కాంచీపురం ఈ సిల్క్, కాంచీపురం సిల్క్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కాంచీపురం పట్టు వస్త్రాలు, మహిళల మనసు దోచుకున్న పట్టు వస్త్రాలు కాంచీపురంలో అప్పుడే మొదలైంది ఈ పరిశ్రమ, పట్టు వస్త్ర పరిశ్రమ అక్కడ. సో ట్యాక్సెస్కి వచ్చేసి లైసెన్స్ ఫీజులు, ఏదన్నా పెట్టుకోవాలంటే పట్టు వస్త్రాల పరిశ్రమ కావచ్చు, ఏదో ఒక ఐవరీ, వాటికి లైసెన్స్ కావాలి. ఇప్పట్లాగా అప్పుడు కూడా లైసెన్సులు ఇచ్చేటోళ్ళు, ఫీజులు ఉండేది దానికి. సేల్స్ ట్యాక్స్, ఎంత సేల్స్ ఉంటాయో దానికి సంబంధించి ట్యాక్స్ కలెక్ట్ చేసేటోళ్ళు పరిశ్రమల్లో. సో ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా బార్టర్ సిస్టమ్, ఏదో వీళ్ళు ఏదో ఇస్తారు, వాళ్ళు ఏదో ఇస్తారు అనమాట. అంటే వస్తు మార్పిడి విధానం ఉండేది. కాయిన్స్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఉండేటివి అనమాట వీళ్ళకి కాయిన్స్, అవి కూడా వాడేటోళ్ళు. ఇంటర్నల్ ట్రేడ్ విషయానికి వస్తే ఈ ట్రేడ్ని రెండు భాగాలు చేశాను, ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్ ట్రేడ్. రిమార్కబుల్ గ్రోత్ ఉంది. రెగ్యులర్ మార్కెట్స్, అర్బన్ సెంటర్స్ డెవలప్ అయినాయి. ఇప్పుడు కాంచీపురం కావచ్చు, ఇట్లాంటివి అర్బన్ సెంటర్స్ డెవలప్ అయినాయి. సో ఎక్సలెంట్ హైవేస్ కూడా డెవలప్ చేశారు విలేజెస్ని అర్బన్ సెంటర్స్తో కలపడానికి. సో ఈ కమాడిటీస్ అన్నీ విలేజెస్ నుంచి అర్బన్ సెంటర్స్కి, లేకుంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి మార్కెట్ ఏరియాస్కి హైవేస్ అనేటివి వచ్చాయి. కాంచీపురము అక్కడ చాలా పెద్ద సెంటర్, ఇది ట్రేడ్ సెంటరు, ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ అనమాట. ఈ ఆర్గనైజేషన్స్ని మణిగ్రామం అనేటోళ్ళు అనమాట, ఈ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ని. ఇంకా
విదేశీ వ్యాపారానికి సంబంధించి ఫారెన్ ట్రేడ్. సో రివైవల్ ఆఫ్ డిక్లైన్డ్ ట్రేడ్ బిట్వీన్ సౌత్ ఇండియా అండ్ ది వెస్ట్. సంగం పీరియడ్లో చాలా ఎక్కువ ఉండేది, తర్వాత కొంచెం డౌన్ఫాల్ అయిందనమాట ట్రేడ్కి. అది మళ్ళా రివైవ్ చేశారు. ఈ స్పైసెస్ ఎప్పుడు ఇండియాకి అసలు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ స్పైసెస్ కోసమే కదా వచ్చారు. సో స్పైసెస్, కాటన్ టెక్స్టైల్స్, ప్రీషియస్ స్టోన్స్ అంటే విలువైన రంగురాళ్ళు, వజ్రాలు, మణిమాణిక్యాలు ఇట్లాంటివి. తర్వాత కాటన్ టెక్స్టైల్స్. సో మనం ఇండియా ఎప్పటి నుంచినో ఎక్స్పోర్ట్ చేస్తుండేది కాటన్ టెక్స్టైల్స్, స్పైసెస్, ప్రీషియస్ స్టోన్స్. సో ఇంకా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా అప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యేటం అనమాట ఇండియా నుంచి. ఏ కంట్రీస్తో ఎక్కువ ఉండేది అంటే జావా, సుమత్రా, తర్వాత కాంబోడియా, శ్రీలంక, చైనా, బర్మా. ఇవి చాలా ముఖ్యమైన దేశాలు. ఈ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు నానాదేశీ అనేటోళ్ళు అనమాట. వీళ్ళని ఎవరైతే మర్చెంట్స్ ఉంటారో, ఫారెన్ మర్చెంట్స్, వాళ్ళు నానాదేశీ అనేటోళ్ళు, అంటే వేరే వేరే దేశాల వాళ్ళు అన్నట్టు అంతే. సీ పోర్ట్స్, మామల్లపురం. సో అది మనం మామూలుగా ఆర్కిటెక్చరల్ మార్వల్గానే మనం చూస్తాం, కానీ అదొక పెద్ద సీ పోర్ట్ లాగా కూడా. వాసవ సముద్రం, తర్వాత మైలాపూర్. సో ఇట్లాంటి ఈ ప్రదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్, సీ పోర్ట్స్ ఉండేటివి అనమాట. ఇంకా ఆర్కిటెక్చర్. సో చాలా విషయాలు తెలుసుకునేటివి ఉన్నాయి దీంట్లో. ఎన్నో కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. వీటిల్లో ఏమంటే తిరుమాయం మ్యూజిక్ ఇన్స్క్రిప్షన్స్, వాటిల్లో ఇంట్రెస్ట్ ఆఫ్ మ్యూజిక్ గురించి మనకు అర్థమవుతుందన్నమాట. తర్వాత యాజి, మృదంగం, మురుసు ఇట్లాంటివి ఇన్స్ట్రుమెంట్స్ వాడేవాళ్ళు అనమాట. తబలా, మృదంగం ఇట్లాంటివి. అంటే ఇట్లుంటుంది ఒకటి, దీని మీద ఇట్లా ఇలా కొట్టడం, ఇంకొకటి వచ్చేసి ఇలాగుంటుంది. సో రెండు వైపులా ఇట్లా ప్లే చేస్తారు. సో ఈ రెండు రకాల మృదంగాలు, యాజి ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ మనం చూడొచ్చు ఆ శిల్పాలలో కానీ, అప్పుడు దొరికిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ. తర్వాత మహేంద్రవర్మన్ 1, నరసింహవర్మన్ 1. సో వీళ్ళిద్దరికీ సంగీతంలో చాలా మంచి ప్రవేశం ఉండేది. టెంపుల్ స్కల్ప్చర్స్, వీటిని చూస్తే మనము ఈ నాట్య భంగిమల గురించి తెలుస్తుంది. ఈ డ్రామా కూడా ఉండేదన్నమాట, అంటే నాటకాలు. సో సాహిత్యము, నృత్యము అంటే మ్యూజిక్, అంటే సంగీతము, నృత్యము, ఇది నాటక రంగం. సో మహేంద్రవర్మన్ 1 ఆయన ఒకటి రాశాడు, మత్త విలాస ప్రహసనం. తమిళ్లో ప్రకసనం అని కూడా అంటారు. సో డ్రామా అది చాలా మంచి నాటకం, మత్త విలాస ప్రహసనం అనేది. ఇంకా పెయింటింగ్స్ విషయానికి వస్తే ఇవి చాలా మంచి పెయింటింగ్స్. చిత్రకరాపులి, తర్వాత ఈ చిత్రాలన్నిటి గురించి ఫీచర్స్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏం ఫీచర్స్ ఉన్నాయి అంటే, తర్వాత ఈ అజంతా స్టైల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా అజంతా స్టైల్. కొన్ని నేను చూపిస్తాను మీకు, వాటిని చూస్తే మీకే అనిపిస్తుంది ఇది అజంతా పెయింటింగ్స్ లాగా ఉన్నాయి. బెస్ట్ స్పెసిమెన్స్ ఆఫ్ హిందూ మ్యూరల్ ఆర్ట్. సో ఇది చాలా బెస్ట్ స్పెసిమెన్స్. సో కాంచీలో ఉన్నాయి. తర్వాత ఈ ముఖ్యమైన ఈ టెంపుల్స్, కైలాసనాథ్ టెంపుల్లో మనం చూడొచ్చు అన్నమాట వీటిని, ఈ పెయింటింగ్స్ గురించి. సో లేటర్ మ్యానుస్క్రిప్ట్స్, పెయింటింగ్స్, మినియేచర్ పెయింటింగ్స్ రాజస్థాన్లో కూడా తర్వాత మినియేచర్ పెయింటింగ్స్ వచ్చాయి. వీటన్నిటికీ కూడా కొంచెం ఫౌండేషన్ వేసినట్టు అవుతుంది. తర్వాత ఏమో టెంపుల్స్లో, ష్రైన్స్లో చాలా రిచ్ పెయింటింగ్స్ చూడొచ్చు. కైలాసనాథ, వైకుంఠ పెరుమాళ్ టెంపుల్స్, వాటిల్లో ఇవి దొరుకుతాయి. ఈ థీమ్స్ ఏమున్నాయి వాళ్ళవి అంటే శివుడు గురించి, రాయల్ గ్రేస్,
తర్వాత రాయల్ ఫ్యామిలీస్ ఇట్లాంటివి కూడా కొన్ని సెక్యులర్ థీమ్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్రెస్కో తర్వాత ఈ టెక్నిక్ పల్లవ ప్లాస్టరు ఫ్రెస్కో టెక్నిక్స్ ఇవన్నీ చాలా సుపీరియర్ టెక్నిక్స్ ఉండేటివి. సో హై క్వాలిటీ పెయింటింగ్స్ దొరికాయి. తర్వాత ఇంప్రెసివ్ క్వాలిటీ ఇన్ క్రౌన్స్ అండ్ పెయింటెడ్ ఫిగర్స్ అజంతాలో కంటే కూడా బాగా ఉంటాయన్నమాట. ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పిగ్మెంట్స్ సచ్ యాజ్ ఎల్లో, రెడ్, టెర్రకోట, కార్బన్, లైమ్ ఇవన్నీ కూడా వాడారు వీళ్ళు. ఎఫ్లోరెసెన్స్ సర్ఫేస్ మీద కనపడదు. తర్వాత కొన్ని చిట్టనవాసల్, తంజావూర్, కైలాసనాథ, కాంచీపురం ఇవన్నిట్లో ఇంకా కొన్ని పెయింటింగ్స్ సర్వైవ్ అయినాయన్నమాట. ఈ గ్రాండ్ ఇంపీరియల్ స్టైల్ చోలాస్ తర్వాత దీన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడం జరిగింది. కొన్ని ఇక్కడ పెయింటింగ్స్ మీకోసం నేను కలెక్ట్ చేసినాను వాళ్ళవి. ఆ టైంలో చూడండి చాలా గొప్పగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అజంతాలో ఉన్నట్లే ఉంటాయి. సో ఇంకా కూడా గొప్పగా ఉన్న పెయింటింగ్స్ వీళ్ళు డెవలప్ చేశారు. ఇంకా ఆర్కిటెక్చర్ ఇది చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఆర్కిటెక్చర్కి చేశారు వీళ్ళు ద్రవిడ స్టైల్లో. అది ఇక్ష్వాకుల కాలంలో మొదలైంది. సో దాన్ని వీళ్ళు చాలా పెద్ద ఎత్తుకి తీసుకుపోయారు. వీళ్ళకేమంటే స్టోన్ ఆర్కిటెక్చర్ అనేది తమిళ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. తర్వాత గ్రానైట్ బిల్డింగ్ టెంపుల్స్ కోసము, కార్వింగ్ స్కల్ప్చర్స్ కోసము వాడడం మొదలుపెట్టారు. ఈ కొన్ని స్టైల్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. మహేంద్రవర్మన్ స్టైల్ ఆర్కిటెక్చర్లో రాక్ కట్ టెంపుల్స్ ఇవి. ఇంకా వేరే ఏ మెటీరియల్ వాడరు. ఒక రాయి తీసుకుంటారు, ఒక సింగిల్ స్టోన్ దాంట్లో కట్ చిజిల్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో విచిత్ర చిత్ర అంటారు దీన్ని, విచిత్ర చిత్త అంటారనమాట. తర్వాత శాంక్టమ్ ఆ గర్భగుడి ఉంటుంది కదా, అండ్ వాల్స్ వాటిల్లో అంతా కూడా ఎన్రిచ్, ఈ వాల్స్ అన్నిట్లో కూడా బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్తో ఎన్రిచ్ చేస్తారు వాళ్ళు. పిల్లర్స్ అన్నిటినీ కార్వింగ్స్ చేస్తారు. పిల్లర్స్ని స్తూపాలని ఎంతో చక్కగా చాలా బాగా, అంటే జస్ట్ చూడ్డానికి ఆధారంలాగా ఉంటే సరిపోదు, వాళ్ళకి చాలా బ్యూటిఫై చేశారనమాట వాళ్ళని. ఆ పైన ఒక సింహం తల ఉంటుంది ప్రతి స్తంభానికి. ఇలాగా స్తంభాలన్నీ స్తూపాలు ఉంటాయి కదా, ఇట్లా ఒక సింహం లాగా పెడతారు ప్రతి దానికి. అది వాళ్ళ యూనిక్ స్టైలు. చాలా ఇంపార్టెంట్ వచ్చి పల్లవరం, మామండూర్, మహేంద్రవాడి, వల్లం ఇట్లాంటివి ఈ పేర్లు కొన్ని గుర్తుపెట్టుకోవాల. పల్లవరం, మామండూర్, మహేంద్రవాడి. సో ఇవి మహేంద్రవర్మన్ స్టైల్. ఇది ఎగ్జాంపుల్స్ 2 ఇచ్చాను నేను. మామండూర్ ఒకటి, మహేంద్రవాడి ఒకటి. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు కొంచెం ప్రిమిటివ్ స్టేజ్లో ఉంటాయి. ఇవి రాక్ కట్ అప్పుడే మొదలైంది ఇక్కడ. తర్వాత మామల్లా స్టైల్ ఇక్కడ చాలా ఉచ్చస్థితికి వెళ్ళిందనమాట. మోనోలిథిక్ రథాస్. సో ఒక్కొక్క రథ ఒక చారియట్, రథ అంటే చారియట్. సో చాలా బ్యూటిఫుల్గా కారు చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్క రాక్లో ఒక్కొక్క రథ, మోనోలిత్స్ అనమాట. అందుకే వాటిని మోనోలిత్ అంటారు, ఒకటే రాక్. సో మామల్లపురం అంటే అక్కడ మనం చూడొచ్చు అనమాట. సో పంచ పాండవ రథాస్ అంటారు వాటిల్ని. ఈ అక్కడికి వెళ్ళి చూస్తే పంచ పాండవ రథాస్, 5 మందికి 5 మంది పాండవులకి 5 రథాలు అనేటివి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వాళ్ళకి రథాలు అనేటివి ఒక్కొక్కరికొకటి డెడికేట్ చేసిన ఉన్నాయన్నమాట. సో ఈ మంటపాస్ కూడా ఈ మామల్లపురంలో చూడొచ్చు. కృష్ణ మంటపము, నెక్స్ట్ నేను పిక్చర్స్ చూపిస్తాను ఎలా ఉండేటివని. సో మంటపాస్ ఈ స్తూపాలు ఎక్కువ, స్తంభాలు ఎక్కువ ఉంటాయి కదా, ఆ మంటపాలు అనే వాటికి కూడా ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ జరిగింది. సో సింగిల్ రాక్లో నుంచి మంటపాలు చేయడం అనేటివి చేశారు. ఇంకా పురాణాలకు సంబంధించిన కథలు అవన్నీ కూడా అక్కడ స్కల్ప్చర్స్ ఉంటాయి. మహిషాసుర మర్దిని మంటప, తిరుమూర్తి, వరాహ మంటప, ఇట్లాంటి మంటపాలు ఆ పర్టికులర్ స్టోరీ డిపిక్ట్ చేసిన దాన్ని బట్టి ఆ పేర్లు అనేటివి వచ్చాయి. సో ఇంకా
మామల్ల స్టైల్ గురించి మనము ఆర్ట్ గ్యాలరీ, ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ ఒకటి ఓపెన్ ప్లేస్లో చాలా బ్యూటిఫుల్గా ఆర్ట్ గ్యాలరీ అనమాట. అది చాలా డిఫరెంట్ స్టైల్. ఇది మామూలుగా టెంపుల్స్ కోసం చేస్తారు కదా, అలా కాకుండా ఆర్ట్ కోసమే సపరేట్గా పెద్ద స్టోన్ మీద చేయడం జరిగింది. చాలా మినియేచర్ స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయి దాని మీద. ఒక గంగా అవతరణ అయిండొచ్చు, లేకుంటే కూడా అర్జునుడు తపస్సు చేసిన అర్జునస్ పెనెస్, ఆ రెండు కలిపి కూడా అయిండొచ్చు అనమాట. తర్వాత అది నేను నెక్స్ట్ చూపిస్తాను ఇమేజ్ మీకు. సో డీర్స్, మంకీసు, క్యాట్, మౌస్, ఇలా ఎన్నో అనిమల్స్ చాలా బ్యూటిఫుల్గా, నాగుపాములు అవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇది నేను చెప్పిన ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ. సో ఏనుగులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఆయన తపస్సు చేస్తుంటాడు. ఇది చూడండి, దిస్ ఈస్ అర్జున అయిండొచ్చు, భాగీరథుడైనా అయిండొచ్చు. సో ఇక్కడ తపస్సు అని ఎట్లా అంటామంటే ఒంటికాల మీద నిలబడుకొని ఉన్నాడు, కడుపు చూస్తే చాలా లోపలికి వెళ్ళిపోయింది, అస్థిపంజరంలాగా అయిపోయినాడు అతను. సో ఆ పక్కన ఇక్కడ ఒక కోతి ఉంది కింద, చాలా బాగా చెక్కారనమాట. ఆ కోతి కూడా ఇమిటేట్ చేస్తుంది ఈ అర్జునుడిని తపస్సు చేసినట్టు, చేతులు రెండు పైకెత్తి, కానీ బాగా లావుగా ఉంది అది. సో అదేం నిజంగా చేయట్లేదు, దొంగ తపస్సు చేస్తుంది. సో ఇలాగా ప్రతి చిన్నది అబ్జర్వ్ చేసుకుంటా పోతే ఇక్కడంతా కొన్ని నాగులు అవన్నీ ఉన్నాయి. సో చాలా ఇంట్రికేట్గా మొత్తం ఇది ఆర్ట్ ఓపెన్ గ్యాలరీ అనుకోవచ్చు దీన్ని. సో ఆర్ట్ గ్యాలరీ ఇది. ఇవి పంచపాండవ రథాసు, ఇది మంటప. సో ఇది మామల్ల స్టైల్. ఇంకా రాజసింహ. సో రాజసింహుడి యొక్క స్టైల్ ఏంటి? సో స్ట్రక్చరల్ టెంపుల్స్. ఇక్కడ అదేమో రాక్ కట్ కదా, ఇక్కడ బయట స్ట్రక్చరల్ టెంపుల్స్. ఇవి జనరల్గా మనం చూసే టెంపుల్స్ అన్నమాట. శాండ్ స్టోన్స్ వాటితో బిల్డ్ చేశారు వాటిని. దానికి ఒక విమాన అంటే టవర్ ఉంటుంది. సో ఇవి క్రౌన్ లాగా దానికి టెంపుల్కి. న్యూమరస్ కల్చర్స్ అన్నీ పెట్టారు, లైక్ సీన్స్ ఆఫ్ డ్రామాస్, మత విలాస ప్రహసనంలోటివి, లేకుంటే కైలాసనాథ టెంపుల్లో కొన్ని ఉన్నాయి. సో ఈ సీన్లన్నీ కూడా అక్కడ దాంట్లో పెట్టడం టెంపుల్లో. సో కైలాసనాథ టెంపుల్ చాలా ముఖ్యమైనది కాంచీపురంలో. కైలాసనాథ అటు కాంచీపురం. సో తర్వాత షోర్ టెంపుల్ అటు మామల్లపురం. ఇవన్నీ రాజసింహ స్టైల్. సో షోర్ టెంపుల్ అని ఎందుకంటాం, ఇంకొక బొమ్మ చూపిస్తుంది, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, సీషోర్లో ఉంది కదా. సో కైలాసనాథ అండ్ షోర్ టెంపుల్స్ చూస్తే మీకు బాగా గుర్తుండిపోతుంది. నీళ్ళన్నీ వస్తున్నాయి చూడండి. దిస్ ఈజ్ షోర్ టెంపుల్, సీషోర్లో ఉంది. ఇవి రాజసింహ స్టైల్. సో ఒక గుహల్లో చేసిన స్టైల్ నుంచి మెల్లగా ఓపెన్ గ్యాలరీ, తర్వాత ఇప్పుడు రాజసింహ నెక్స్ట్ లెవెల్కి వచ్చింది టెంపుల్ ఆర్కిటెక్చరు. నెక్స్ట్ వచ్చి నందివర్మన్ స్టైల్. సో ఈ నందివర్మన్ రాజసింహ చేసిన వాటిని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. సో వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ కాంచీపురంలో. సో లేటర్ పల్లవాస్ ఫౌండ్ అట్ ప్లేసెస్ లైక్ కాంచీపురం, పనమలై, కూరం, తిరుత్తని, గుడిమల్లం. సో ఇట్లాంటి ప్రాంతాల్లో మనము చూడొచ్చు అన్నమాట. సో ఇది నందివర్మన్ స్టైల్. చూడండి ఎంత ఎవాల్వ్ అయింది, ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అనేది. సో ఒక్కొక్క స్టేజ్ పోయే కొద్దీ టెంపుల్స్ ఆర్కిటెక్చరు డెవలప్ అయింది. నమస్తే. నేను మళ్ళా ఒక్కొక్క క్వశ్చన్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.